అందరికీ నమస్కారం అండి. ఈరోజు క్లాస్ మనము డిస్కస్ ఏం చేయబోతున్నాము అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ మాన్యువల్ అకౌంట్స్ అండ్ సిస్టమైజ్డ్ వే ఆఫ్ అకౌంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. అంటే ఫిజికల్గా మెయింటైన్ చేసేటటువంటి అకౌంట్స్కి సిస్టమైజ్డ్ ఫార్మేట్లో మెయింటైన్ చేసేటటువంటి అకౌంట్స్కి ఉన్నటువంటి వేరియన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాము. సో లాస్ట్ క్లాస్లో ఏం తెలుసుకున్నాం మనము? టాలీ ప్రైమ్ అంటే ఏంటి అంటే బిజినెస్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని అన్నాము. బిజినెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అకౌంటింగ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. బట్ టుడే క్లాస్లో వచ్చేసి మాన్యువల్గా మెయింటైన్ చేసేటటువంటి అకౌంట్స్కి సిస్టమైజ్డ్ ఫార్మేట్లో కంప్యూటర్ను ఉపయోగించి మెయింటైన్ చేసేటటువంటి అకౌంట్స్కి ఉన్నటువంటి వేరియన్స్ ఏంటనేది మనం తెలుసుకుంటామండి. సో మనం జనరల్గా మనం ప్రాఫిట్ ఎర్న్ చేయాలి అంటే బిజినెస్ చేయాలి అంటే వ్యాపారం చేయాలి. సో వ్యాపారం జరగాలి అంటే ట్రాన్సాక్షన్స్ అనేది మనకు జరగాలండి. ట్రాన్సాక్షన్ అంటే వ్యాపార వ్యవహారాలు అంటారండి. సో జనరల్గా ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ డీల్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ మోర్ పీపుల్స్, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య జరిగేటటువంటి వ్యాపార వ్యవహారాలను మనం ట్రాన్సాక్షన్ అని చెప్తాము. సో ఆ ట్రాన్సాక్షన్స్ అనేది మనకి జరిగే ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనకి టూ ఆస్పెక్ట్స్ ఉంటుందండి. ఒక డెబిట్ ఉంటుంది, ఒక క్రెడిట్ ఉంటుందండి. సో డెబిట్ అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ అంటాము, క్రెడిట్ అంటే గివింగ్ ఆస్పెక్ట్ అంటాము. మనం ఫర్దర్ క్లాసెస్లో బేసిక్స్ లెవెల్లో చెప్పేటప్పుడు ఇంకా నేను డీటెయిల్గా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను. ఇక్కడ జనరల్ ఎంట్రీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ ప్రైమరీ బుక్ ఆఫ్ ఎంట్రీ అండి. ప్రైమరీ బుక్ ఆఫ్ ఎంట్రీ అంటే ఏంటంటే మాన్యువల్గా మన అకౌంట్ బిజినెస్ ఇచ్చినటువంటి అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా మనం రికార్డ్ చేసేటటువంటి బుక్ని ఏమంటాము అంటే జర్నల్ ఎంట్రీ అని తీసేసుకుంటామండి. సో ఈ జర్నల్ ఎంట్రీలో మనకి డే వైజ్ ఉంటుంది, డేట్ వైజ్ మనం ఎంట్రీ వేసుకుంటూ వస్తామండి. సో ఇక్కడ డే బుక్ అంటే అర్థం ఏంటంటే పర్టికులర్గా డే వైజ్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అట్లా డే వైజ్ మనం రికార్డ్ చేసేదాన్ని డే బుక్ అని తీసుకుంటాం. డే బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు. సో లెడ్జర్ అకౌంట్ అంటే అర్థం ఏంటి అంటే ఏ పర్టికులర్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్డ్ ఇన్ ఏ వన్ ప్లేస్ ఈస్ కాల్డ్ లెడ్జర్ అకౌంట్ అంటారండి. ఎందుకంటే ఏదైనా మనకు ఏదైనా ఒకదాని అంటే ఎక్స్పెన్స్ సంబంధించింది, శాలరీ సంబంధించింది అంతా ఒక చోట రికార్డ్ చేస్తాం, లేదా పర్చేస్ సంబంధించింది ఒక చోట రికార్డ్ చేస్తాం, లేదు అంటే సేల్స్ సంబంధించిన మొత్తం ఒకసారి రికార్డ్ చేస్తే టోటల్గా నాకు సేల్స్ ఎంత అనేది ఒక ఫిగర్ తీసుకుంటామండి. దాన్ని ఏమంటాము అంటే లెడ్జర్ అకౌంట్ అని తీసేసుకుంటాం. సో లెడ్జర్ అకౌంట్లో వచ్చినటువంటి బ్యాలెన్సెస్ని ట్రయల్ బ్యాలెన్స్లో మనం రికార్డ్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్లో మనకు ఒక డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. డెబిట్ సైడ్ లెడ్జర్ అకౌంట్ సంబంధించినటువంటి బ్యాలెన్సెస్ డెబిట్ సైడ్ వస్తుందా, క్రెడిట్ సైడ్ వస్తుంది. మీకు నేను ప్రొఫార్మా మళ్ళీ కింద చూపిస్తాను. సో బ్యాలెన్స్ ని తీసుకొచ్చి ట్రయల్ బ్యాలెన్స్ లో మనం డెబిట్ సంబంధించిందంటే డెబిట్ సైడ్, క్రెడిట్ సంబంధించిందంటే క్రెడిట్ సైడ్ మనం రికార్డ్ చేస్తామండి. ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్నటువంటి ఫైనల్ ఆఫ్ ఫిగర్ ని తీసుకొచ్చి ఫైనల్ అకౌంట్స్ లో మనం రికార్డ్ చేస్తాం. ఫైనల్ అకౌంట్స్ లో మనం రికార్డ్ చేసేటప్పుడు అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎప్పుడు కానీ ఏ విధంగా ఉండాలి అంటే ఈక్వల్ గా ఉండాలి, సమానంగా ఉండాలి అనేది దాని మీనింగ్ అండి. సో ట్రాన్సాక్షన్ అంటే ఏం చెప్పుకున్నామంటే ఏ డీల్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ మోర్ పీపుల్స్, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య జరిగేటటువంటి వ్యాపార వ్యవహారాలు ఏమంటాము అంటే ట్రాన్సాక్షన్. అంటే ఎప్పుడు కానీ ఇద్దరికి ఏ విధంగా ఉంటుందండి, ఈక్వల్ గా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నాను, మీరు క్లాస్ వింటున్నారు, నేను ఏం చెప్తున్నా అదే కదా మీరు వింటున్నారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఈ రెండు కూడా ఎప్పుడు కానీ ఏ విధంగా ఉంటుందండి, ఈక్వల్ గా ఉంటుంది. సో కాబట్టి బిజినెస్ లో కూడా అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎప్పుడు కానీ ఏ విధంగా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి అంటే. సో ఇది మనం ఫిజికల్ గా స్ట్రక్చర్. సో ఫైనల్ అకౌంట్స్ మళ్ళీ 3 పార్ట్స్ ఉంటుందండి. సో అవి ఏంటి అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను నేను. సో మొత్తం మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ట్రేడింగ్ కన్సర్న్ గానే అయితే 3 పార్ట్గా ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ కన్సర్న్ గానే అయితే 4 పార్ట్స్ ఉంటుందండి. సో ఇవన్నీ బేసిక్స్ అకౌంట్స్ కాబట్టి దీనిపై నేను అంత డెప్త్గా చెప్పట్లేదు, రఫ్గా చూపిస్తున్నాను మీకు. ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, నెక్స్ట్ ప్రొఫార్మాలో మనకి డెబిట్ సైడ్ ఏమేమి లెడ్జర్స్ వస్తుంది, క్రెడిట్ సైడ్ ఏమేమి లెడ్జర్స్ వస్తుంది, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రొఫార్మా ఏంటి, అందులో డెబిట్ సైడ్ ఏమేమి లెడ్జర్స్ వస్తుంది, క్రెడిట్ సైడ్ ఏమేమి లెడ్జర్స్ వస్తుంది, దానికి ప్రొఫార్మా. సో బ్యాలెన్స్ షీట్లో కూడా మనకి ప్రొఫార్మా, లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఉంటుంది. సో టోటల్ ఇప్పుడు రెండు కానీ ఏ విధంగా ఉండాలి అంటే ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లెడ్జర్ అకౌంట్ గురించి కూడా మనం బేస్ లెవెల్లో కమింగ్ టాపిక్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఇది ఫైనల్ అకౌంట్స్లో ఉన్నటువంటి 3 పార్ట్స్. బ్యాలెన్స్ షీట్ ఈక్వలైజేషన్ అవ్వాలి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాన్యువల్ అకౌంట్స్ మొత్తం మనం నేర్చుకోవాలి అంటే మినిమం 1.5 year టైం పడుతుందండి. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పూర్తిగా మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి కామర్స్ సబ్జెక్టు. అదేవిధంగా డిగ్రీ 75% సిలబస్ మనకి
చదివితే కానీ ఈ యొక్క ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేసేటటువంటి నాలెడ్జ్ అనేది మనకి రాదు. సో అంత ఈజీ కాదు, టైం టేకన్ తీసుకుంటుంది. అదేవిధంగా మనకి అకౌంట్స్లో ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా లింక్ ఉంటుంది, అంటే అకౌంటింగ్ సైకిల్ అంటామండి దీన్ని. ఇక్కడ ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఫైనల్గా మనకి అసెస్ లయబిలిటీస్ అనేది మనకి ఈక్వల్ అవ్వలేదు అంటే మనం ఎక్కడ అకౌంట్స్ రాంగ్ చేసామని అర్థం. రాంగ్ ప్రాసెస్ చేయకుండా మనం ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేసేటటువంటి నాలెడ్జ్ మనకు కావాలి అంటే 1.5 years చదువుకుంటే కానీ మనం చేయలేమండి. ఓకే, సో ఇవన్నీ కూడా ఫిజికల్గా అన్ని పర్ఫార్మెన్స్ మనమే వేయాలి, మనమే ఎంటర్ చేయాలి. ఎక్కడ మిస్టేక్ జరిగినా బ్యాక్ ఫ్రంట్లో అన్ని మనం మార్చాల్సి వస్తుందండి. ఇది సిస్టమైజ్డ్ వేలో మాన్యువల్గా మన అకౌంట్స్ మెయింటైన్ చేసేటటువంటి ప్రాసెస్. సార్ ఇప్పుడు అలా కాదు, నేను ఈజీగా నేర్చుకోవాలి అంటే ఒక నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా టాలీ నేర్చుకుంటున్నాడు ప్రజెంట్ డేస్లో అంటే దాని అర్థం ఏంటి అంటే టాలీ ప్రైమ్ అనేటువంటి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మనకి అంత ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా టాలీ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళు మనకి సాఫ్ట్వేర్ ని డెవలప్ చేశారండి. సో దీంట్లో ఏమి ఓన్లీ 3 steps ఉంటుంది. ఒకటి కంపెనీ క్రియేషన్ ఉంటుంది, లెడ్జర్ క్రియేషన్ ఉంటుంది, తర్వాత వాచర్ క్రియేషన్ ఉంటుంది. ఈ 3 steps మనం ఎలా ఇన్పుట్ ఎంటర్ చేయాలనేది మనం నేర్చుకున్నాము అంటే we get all reports అండి. అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ అవుట్పుట్స్ మొత్తం కూడా సిస్టమే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లెడ్జర్ అకౌంట్ కావచ్చు, ట్రయల్ బ్యాలెన్స్ కావచ్చు, ఫైనల్ అకౌంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విత్ ఇన్ సెకండ్స్ లో మనకు సిస్టమే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తుందండి. కాబట్టి మన 3 ప్రాసెస్ ఎలా చేయాలి అనేది కమింగ్ టాపిక్స్ లో మనం నేర్చుకుంటాం. బట్ ఈ ప్రాసెస్ మొత్తం నేర్చుకోవడానికి మనకి ఎంత టైం పడుతుంది అంటే 45 hours లో మనం నేర్చేసుకోవచ్చు అండి. మాన్యువల్ గా 1.5 year లో మన అకౌంట్స్ నేర్చుకోవడానికి నాలెడ్జ్ కావాలి. బట్ సిస్టమైజ్ ఫార్మాట్ లో 45 days లో మనం టోటల్ ఈ యొక్క ఫిజికల్ గా చేసే అకౌంట్స్ మొత్తాన్ని కూడా ఈ 45 days నాలెడ్జ్ తో మనం టాలీ యూస్ చేసి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ని సిస్టమ్ లో మనం డిస్ప్లే చేసి చూడగలుగుతామండి. దీనికి మనకి ఏం నాలెడ్జ్ కావాలంటే జస్ట్ అకౌంటింగ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. రిమైన్ మొత్తం కూడా ఇది డిఫరెంట్ వేస్ తో మనం ఎలా ఎంటర్ చేయాలి ఇన్పుట్ టాలీలో కీబోర్డ్ యూజ్ చేసి టాలీ సాఫ్ట్వేర్ అనేది మనం నేర్చుకోవడమే దీని యొక్క అకౌంటింగ్ సిస్టమైజ్డ్ వేలో మెయింటైన్ చేసిన అకౌంటింగ్ యొక్క ప్రాసెస్ అండి. ఇది మాన్యువల్ అకౌంట్స్ కి సిస్టమ్ కంప్యూటర్ను ఉపయోగించి మెయింటైన్ చేసేటటువంటి అకౌంట్స్ ఉన్నటువంటి డిఫరెన్స్ అండి. సో ఈ రోజు క్లాసు లాస్ట్ క్లాస్ ఈ రెండు కూడా జస్ట్ ఓన్లీ బేస్ లెవెల్లే. ఎందుకంటే డైరెక్ట్గా మన సబ్జెక్ట్లోకి ఎంటర్ అయితే ముందు ఏముంది, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని తెలియదు కాబట్టి థియరీ క్లాసెస్ 2 classes కూడా చెప్పానండి. సో జస్ట్ మీరు థియరీ అబ్జర్వ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. 1-2 సార్లు వినండి, గుర్తుపెట్టుకొని కమింగ్ లెసన్స్లో మనకి ఇవన్నీ కూడా ఖచ్చితంగా యూస్ అవుతుందండి. ఓకే, సో ఈరోజు క్లాసెస్ మనకి క్లియర్ అండి. సో ఈరోజు క్లాసెస్ మీకు నచ్చింది అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండి. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్గా కమింగ్ లెసన్స్ ఏంటి అంటే మనం టాలీ ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన తర్వాత కనిపించేటటువంటి స్క్రీన్ నేమ్స్ ఏంటి, సో ఆ స్క్రీన్స్ మనకి ఏ పర్పస్ మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కంపెనీ టాలీ ఓపెన్ చేసిన తర్వాత కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా సెర్చ్ చేయాలి, ఎలా ఆల్టర్ చేయాలి, ఎలా డెలిషన్ చేయాలి, ఈ 3 steps, ఈ 5 steps మనం కమింగ్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో నుంచి టాలీ పైన మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది వినడానికి. మిస్ కాకుండా నెక్స్ట్ కమింగ్ లెసన్స్ నుంచి ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియోస్ మీరు చూసి 1-2 సార్లు చూసి నేర్చుకోండి. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ.